అరుణాచలం లేదా అన్నామలై తమిళనాడు రాష్ట్రంలో ఉంది. అరుణాచలం పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణ భారతదేశంలో వెలిసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకు ఇది ప్రతీక. అరుణాచలం అనగా అరుణ ఎర్రని, అచలం కొండ. ఎర్రని కొండ అని తాత్పర్యం. అరుణ అంటే పాపములను పరిహరించునది అని అర్థం. తమిళంలో తిరువణ్ణామలై అంటారు. తిరు అనగా శ్రీ, అన్నామలై అనగా పెద్ద కొండ అని విశ్లేషణ. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం. స్మరణ మాత్రం చేతనే ముక్తి నొసగే క్షేత్రం. కాశీ, చిదంబరం, తిరువారూరుల కంటే మిన్నయని భక్తుల విశ్వాసం. అరుణాచలం వేద పురాణాలలో కొనియాడిన క్షేత్రం. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మింపబడిందని, దాని చుట్టూ అరుణమనే పురం నిర్మించబడినదని పురాణాలు తెలుపుతున్నాయి. అక్కడ జరగవలసిన పూజా విధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణాంతర్గతమైన అరుణాచల మహత్యం తెలుపుతుంది. ఈ కొండ శివుడని పురాణాలు తెలుపుచుండడం వలన ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వరాలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. ఇది జ్యోతిర్లింగమని చెప్పుకొనబడుతుంది. ఇది తేజోలింగం గనుక అగ్నిక్షేత్రం అంటారు. ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావటం వలన దీనిని చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణం అని భక్తుల విశ్వాసం. రమణ మహర్షి దీని ప్రాముఖ్యాన్ని పదే పదే ఉద్ఘోషించి ఉన్నారు. పాదచారులై శివస్మరణ గావిస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం. అందుచేత నిత్యం అన్ని వేళలా ఎంతో మంది గిరి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. గిరిపైన గల మహౌషధి ప్రభావం వల్ల శరీరానికి, శివస్మరణ వల్ల మనస్సుకు, శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని భక్తుల నమ్మకం. గిరి ప్రదక్షిణం చాలా వరకు తార్ రోడ్డుపైనే జరుగుతుంది. ఈ మధ్యకాలంలో గిరి ప్రదక్షిణం చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాట కూడా వేశారు. ఎక్కువ మంది ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం గనుక రాత్రిపూట లేదా తెల్లవారుజామున చేస్తారు. రమణాశ్రమానికి 2 కిలోమీటర్ల దూరం వెళ్లిన తరువాత కుడివైపుకు తిరిగి రోడ్డుకి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది. అక్కడ నుండి కొండను చూస్తే నందిలాగా కనిపిస్తుంది. గిరి ప్రదక్షిణం మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. అందులో దారిలో వచ్చే మొత్తం 8 లింగాలను మనం దర్శించుకుంటూ వెళ్ళాలి. అరుణాచల గిరి ప్రదక్షిణ మహోన్నత ఫలితాలను ఇస్తుంది. శివుని అగ్నిస్వరూపాన్ని ప్రతిబింబించే ఈ పర్వతం సకల జగత్తు ఆధ్యాత్మికతకు ఆవాసంగా ఉంది. అరుణాచల పర్వతం స్వయంగా అగ్నిలింగంగా పూజింపబడుతుంది కనుక, ఇది 5 ప్రధాన పంచభూత స్థలాల్లో ఒకటి కనుక ఈ క్షేత్రం భక్తుల హృదయాలను ఆధ్యాత్మికతో నింపుతుంది అని నమ్మకం. అరుణాచలం చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం ఎంతో పవిత్రమైన కర్మగా భావించబడుతుంది. ఈ ప్రదక్షిణం చేయడం ద్వారా పాపాలు తొలగిపోతాయని, మోక్షానికి దారి చూపుతుందని భక్తులు నమ్ముతారు. అరుణాచలం వద్ద ఉన్న శ్రీ రమణ మహర్షి ఆశ్రమం ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక సాధకులకు ప్రముఖ కేంద్రంగా నిలుస్తుంది. మహర్షి జీవితం, ఉపదేశాలు మరియు ఆయన సరళమైన జీవన శైలి భక్తులకు స్ఫూర్తినిచ్చాయి. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో జరిగే కార్తీక దీపం ఉత్సవం అరుణాచలం యొక్క మహిమను మరింత విస్తృతంగా తెలియజేస్తుంది. పర్వత శిఖరంపై వెలిగే దీపం విశ్వానికి జ్ఞానదీప్తిని సూచిస్తుంది. ఈ ప్రాంతం ప్రకృతి రమణీయతతో నిండిపోయి భక్తులకు ప్రశాంతతను చేకూరుస్తుంది. అరుణాచల పర్వతం కేవలం ఆధ్యాత్మికతకే కాకుండా జీవన సారాన్ని గుర్తించేందుకు మార్గదర్శిగా నిలుస్తుంది. మొత్తానికి అరుణాచలం అనేది భక్తి, విశ్వాసం మరియు ఆధ్యాత్మికతకు ప్రతీక. ఇది ఒక్క భారతదేశానికే కాకుండా ప్రపంచానికి కూడా ఆధ్యాత్మిక ఆవాసంగా నిలుస్తోంది. ఇక్కడికి వెళ్ళడం వల్ల మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. ఆత్మను పరిశుద్ధం చేసుకోవచ్చు. అరుణాచల శివశక్తి నిత్యము భక్తులపై కరుణ కురిపించుగాక.